అన్నామలై ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? వాస్తవంగా నరేంద్ర మోడీనే తమిళనాడు నుంచి కానీ లేకపోతే తెలంగాణ నుంచి కానీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆ మధ్యన దక్షిణాది ఉత్తరాది అనే వివాదాలు తీసుకొచ్చే ప్రయత్నం కర్ణాటక, తమిళనాడు, కేరళ అందరూ కలిసి చేసిన సందర్భంలో. అయితే రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నాడు, ప్రియాంక వాద్రా, సోనియా గాంధీ వీళ్ళిద్దరూ కర్ణాటక, తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది అన్నట్టు అప్పుడు జరిగిన ప్రచారం. లేదు తమిళనాడు నుంచి ఒకళ్ళని పోటీ చేయిస్తారు అన్నటువంటిది కూడా జరిగింది. అదే జరిగితే కనుక నరేంద్ర మోడీ కూడా ఇటువైపు నుంచి పోటీ చేస్తారన్నట్టు ప్రచారం జరిగింది. ఎస్పెషల్లీ అప్పుడు కన్యాకుమారి పేరే బాగా వినిపించింది. అయితే తమిళనాడులో కోయంబత్తూర్ ఏదైతే మైనారిటీలు బలమైనటువంటి శక్తిగా ఉన్నారు అక్కడ అంటూ చివరికి నరేంద్ర మోడీ యాత్రను కూడా బంద్ చేయించే ప్రయత్నం చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ ఎక్కడైతే తన టూర్ చేయాల్సి ఉందో 18వ తారీఖున, దానికి శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది, మైనారిటీలు ఎక్కువగా ఉన్నారంటూ పర్మిషన్ ఇవ్వకుండా ఆపినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో కోయంబత్తూర్, అక్కడే అన్నామలై పోటీ చేయబోతున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు. తద్వారా పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ హిందూ ముస్లింలకు సంబంధించి తేల్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.